అందరు బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నానండి. నాకైతే మా అమ్మ అయితే వాళ్ళ పార్సల్ పంపించిందండి. మా తమ్ముడు ఊరికి వెళ్ళాడు. ఇంకా మా అమ్మ అయితే కొన్ని పంపించింది. పండు మిర్చి, ఇంకా పచ్చిమిర్చి, చిక్కుడుకాయలండి. నేను చెప్పాను కదా, నేను వచ్చినప్పుడు కోసుకొచ్చానని. మళ్ళీ వచ్చినాయంట చిక్కుడుకాయలు. అయితే మళ్ళీ కాసినాయని మళ్ళీ పంపించింది మా అమ్మ అయితే. వాళ్ళైతే కందికాయలు పంపించిందండి. మా బాబాయ్ వాళ్ళు తోట ఉంది, అయితే అక్కడికి వెళ్ళి కోసుకొచ్చిందంట. పంపించింది. ఇంకా నిమ్మకాయ అయితే పచ్చడి అయితే వేసి ఇచ్చిందండి. నాకు రాదండి వేయటము, అయితే మా అమ్మ పంపించింది. ఇంకా కారం కలుపుకుంటే సరిపోయిద్ది. ఇంకా మా అమ్మ అయితే పెట్టి వారం అయిందంట. ఇంకా మా తమ్ముడు నేను వెళ్ళాడు కదా, అందుకని ఇంకా పంపించింది. నేనైతే కారం కలిపేస్తే సరిపోయిద్ది. మా అమ్మ అయితే ఉప్పు ఇంకా అన్నీ కలిపేసిందండి. ఉప్పు ఇంకా మెంతులు అన్నీ కలిపేసిందండి. ఇంకా పంపించింది కారం కలుపుకోమ్మని. ఇంకా చూడండి, మా అమ్మ అయితే పచ్చళ్ళు బాగా పెట్టిద్దండి. మనకి ఇంకా ఎవరైనా ఊరికి వెళ్తే మాత్రం, మా తమ్ముడైనా ఎవరైనా వెళ్తే పార్సల్ అయితే తెగొస్తాయండి మనకైతే. నిన్న పండగకి పిండి వంటలు తెచ్చుకున్నాను కదా, అందుకని ఈసారి అయితే ఇంకా ఇవి వచ్చినాయండి. పండు మిర్చి, చిక్కుడుకాయలు, కందికాయలండి. కందికాయలు అయితే ఉడకబెడతానండి, మీకు చూపిస్తాను ఆ బ్లాగ్ కూడా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.